సారీ, నా కేసులో చెప్పా, అసలు మర్చిపోయాను. నో బెటర్ ఈ టెరిటోరియల్ ఎక్స్ట్రా టెరిటోరియల్స్లో 2-3 కేసులు చెప్పేస్తాను, అయిపోతుంది. ఒకటి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ రామనారాయణ్ 1955. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ territorial nexus doctrine. What is doctrine? Doctrine is a legal principle. So if there is a real and substantial connection with India and other countries, jurisdiction applies. మీకేం సంబంధం అంటే ఇండియాలో వాడు బాంబులు పెట్టాలని చూస్తే, ఇండియాలో చీటింగ్ చేయాలని చూస్తే, సెంట్రల్ బ్యాంక్కి టోపీ పెట్టి వేరే దేశానికి వెళ్ళిపోతే, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, దీస్ ఆర్ ఆల్ లయబుల్. అది extra, this jurisdiction is extraterritorial jurisdiction. Ajay Agarwal versus Union of India 1993. Even if conspiracy is formed outside India, conspiracy కేసులో చెప్పే ఉంటారు, it is punishable. ఎందుకంటే in pursuance of the conspiracy some offense take place. దావూద్ ఇబ్రహీం కేస్, వాడెక్కడో కరాచీలో దుబాయ్లో ఉన్నాడు, అక్కడ నుంచి చేశాడు. Yes, he is like the case is the territorial jurisdiction, extra territorial అవుతుంది. దెన్ ఫేమస్ కేస్ వల్లూరు రామచంద్రరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2007. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయింది, రామచంద్రరావు హైదరాబాద్లో మ్యారేజ్, కొన్నాళ్ళు కాపురం అక్కడ పెట్టారు. సో ఇక్కడ ఇరగవరం, మోస్ట్ లైక్లీ ఈస్ట్ గోదావరి జిల్లా, పేరు గుర్తు రావట్లేదు, ప్రాపర్టీస్ 10 ఎకరాల మ్యాంగో గార్డెన్ ఇచ్చారు. అది కాదు ఇంకో గార్డెన్ కావాలని చెప్పి మదర్ వీళ్ళంతా అమ్మాయిని హెరాస్ చేశారు. వీడికి లండన్లో ఉద్యోగం అని చెప్పారు, లండన్లో ఉద్యోగం లేదు, పాడు లేదు అని మొత్తం లక్కీగా యూఎస్ఏలో జాబ్ తెచ్చుకున్నాడు. యూఎస్ఏ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దే స్టేడ్ ఇన్ పర్టికులర్ హౌస్. ఐ థింక్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా అక్కడ అనుకుంటా. అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి కూడా ఈ అమ్మాయిని మీ ఫాదర్ని అడిగి అది పొలం వేరే గార్డెన్ రాంచమన్నారు. చాలా హెరాస్మెంట్ జరిగింది. ఆ అమ్మాయి షీ ఎనేబుల్డ్, నా ఫాదర్ చేయడని చెప్పి ఏదో మాట్లాడింది. దాని మీద ఆ అమ్మాయిని ఇండియా పంపించారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి డైవోర్స్ తెచ్చుకున్నారు. సో బట్ స్టిల్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అప్లైడ్. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అత్తా మామను తీసేసింది, అంతా జరిగింది అక్కడ అని చెప్పి. దానిలో డిఫెన్స్ లాయర్ ఏం చెప్పాడు ఎంతసేపు, ఏమండి ఎంటైర్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఇన్ అమెరికా, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ అంటే కంటిన్యూషన్ ఆఫ్ అఫెన్స్ అని పెట్టుకొచ్చాము చేశారు పోలీసులు. ఏంటి కంటిన్యూషన్ అంటే హైదరాబాద్లో పొలం మార్చమన్నారు, అమెరికా వెళ్ళిన తర్వాత అదే చేశారు కాబట్టి హైదరాబాద్ కంటిన్యూషన్ అఫెన్స్ అని చెప్పి. ఎస్, ఇండియన్ కోర్ట్స్ ఎక్స్టెండెడ్ జ్యూరిస్డిక్షన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అది ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. మంచి కేసు, వల్లూరు రామచంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 2007. కాబట్టి ఈ 3 కేసులు కూడా మీరు దాంతో కలిపి రాసుకోండి. ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ.